కథ ఎంతో విలువైన వస్తువు. రాంపూర్ అనే ఒక గ్రామంలో రతన్ అనే ఒక పేద రైతు నివసించేవాడు. ఆయన స్థలం ఎందుకు పనికొచ్చేది కాదు. ఆ స్థలంలో ఎలాగైనా సరే ఏదన్నా పంటొస్తుందని ఆయన ఎంతగానో కష్టపడేవారు. కాని ఎంత కష్టపడినా సరే అక్కడ మట్టి లభించదు. ఎప్పుడూ రాళ్లు మాత్రమే దొరుకుతాయి. ఒకరోజు ఇలాగే ఆయన అక్కడ తవ్వుతూ ఉన్నప్పుడు, అరెరే, నేను దీన్ని చాలాసేపటిగా తవ్వుతూనే ఉన్నాను. ఈ పని ముగిసేలా కనపట్టలేదు. అరెరే, ఎంతసేపు అయిపోయింది. కాసేపు తవ్విన తర్వాత హఠాత్తుగా ఒక శబ్దం వినబడ్డం మొదలైంది. తవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ మళ్ళీ అదే శబ్దం వినబడుతూనే ఉంది. అరే, ఏమిటిది? ఇదేదో కుండలా కనబడుతోందే. ఇది బాగా తవ్వి చూస్తే గాని తెలీదు. అలా అని అనుకుని ఇంకాస్త తవ్వడం మొదలుపెట్టారు. కాసేపు తవ్విన తర్వాత అందులోంచి ఒక విరిగిపోయిన కుండ దొరికింది. అరెరేరే, ఇదేదో పగిలిపోయిన కుండలా ఉందే. ఇందులో ఏదైనా నాణేలు ఉండుంటే చాలా బాగుండేది. భగవంతుడా, నాకు అటువంటి అదృష్టమే లేదా? జీవితాంతం నేను ఇలా కష్టపడుతూనే ఉండాలా? అలా అనుకుని చాలా బాధతో ఏమన్నారంటే, ఆకలికి నా కడుపు నొప్పెడుతోంది. సరే, చెట్టు నుంచి ఏదైనా పండు కోసుకుని తింటాను. పక్కనే ఉన్న చెట్టు నుంచి ఒక దానిమ్మ పండుని తీసుకున్నారు. మిగిలిపోయిన దానిమ్మ పండుని ఆ విరిగిపోయిన కుండలో ఉంచారు. అక్కడ పక్కనే కాసేపు అలా విశ్రాంతి తీసుకున్నారు. కాసేపటి తర్వాత లేచి చూస్తే ఆ కుండలో పూర్తిగా దానిమ్మ పళ్ళే నిండున్నాయి. ఆ తర్వాత వాటన్నిటినీ ఖాళీ చేసి అందులో 2-3 మాత్రం వేసి చూశారు. ఆ తర్వాత కాసేపట్లో మళ్లీ పూర్తిగా దానిమ్మ పళ్ళు వచ్చేశాయి. ఇక దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. గోమతితో ఏమన్నారంటే, తొందరగా తలుపుని మూసేసేయి. తలుపులు ఎందుకు ముయ్యాలి? నేను చెప్తున్నాను కదా, తలుపుని తొందరగా మూయి. గోమతి వెళ్లి తలుపుని మూసేశారు. ఇదిగో దానిమ్మ పండు తిను. మీకసలు ఈరోజు ఏమైంది? ఇంట్లో అసలు బియ్యమే లేవు. ఒకే బంగాళదుంప, ఒక టమాటా ఉంది. మీరు బియ్యం కొనుక్కొస్తారని చూస్తే ఈ పళ్ళు కొనుక్కొచ్చారు. ఇక నుంచి ఈ ఇంట్లో ఏ విషయానికి లోటే ఉండదు. వెళ్ళు, టమాటాలు బంగాళదుంప తీసుకురా. ఆ తర్వాత నీకే అన్నీ తెలుస్తాయి చూడు. ఈయన ఆలోచన ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. రతన్ అందులో ఉన్న దానిమ్మ పళ్ళని తీసి విడిగా పెడుతున్నారు. గోమతి వెళ్లి కాయగూరల్ని తీసుకొచ్చింది. ఇదిగోండి. ఇది నాకివ్వకు, దీనిలో వెయ్యి. ఇందులో వేస్తే ఏం జరుగుతుంది? ప్రశ్నలు అడగకుండా దాంట్లో వెయ్యి. నేనేం చెప్తున్నానో అది మాత్రం చెయ్యి. ఒక టమాటాని, ఒక బంగాళదుంపని గోమతి అందులో వేశారు. హఠాత్తుగా అందులోకి పూర్తిగా బంగాళదుంపలు, టమాటాలు వచ్చేశాయి. ఇది ఏంటిది? నేను చూసేదంతా నిజమేనా? ఏంటి ఇందులోంచి ఎన్ని బంగాళదుంపలు, టమాటాలు వస్తున్నాయి? ఇప్పుడైనా నీకు విషయం అర్థమైందా? ఆ దేవుడే మన కష్టాలను చూసి ఇది ఇచ్చినట్టున్నాడు. ఆ దేవుడు మన వైపు కళ్ళు తెరిచినట్టున్నాడు. నేను చెప్పేది విను. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. ఇప్పుడు ఇదే మనని కాపాడబోతోంది, తెలుస్తోందా? అందుకోసమే అందరూ చెప్తారు, దేవుడు ఎప్పుడిచ్చినా ఎక్కువగానే ఇస్తాడంట. దేవుడా, నేను రేపు గుడికెళ్ళి కొబ్బరికాయ ఎరకొట్టబోతున్నాను. అదంతా సరే, ఆకలేస్తోంది, తినడానికి ఏమైనా చెయ్యి. తొందరగా వెళ్ళి చెయ్యి. ఆహా, సరే. మీరు చేతులు కాళ్ళు కడుక్కురండి. మీకోసం నేనేమన్నా ఉండి పెడతాను. తినేటప్పుడు రతన్ ఏమన్నారంటే, గోమతి, మనకిన్ని టమాటాలు, బంగాళదుంపలు అవసరం లేదు. నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఇవన్నీ మార్కెట్కి తీసుకెళ్లి అమ్మేద్దామని. ఆహా, ఇది కూడా మంచి ఆలోచనే. ఇవి పెట్టుకుని మనం ఏం చేసుకుంటాం? వీటిని చాలా రోజులు పెట్టుకోవడం కుదరదు. ఇవన్నీ చెడిపోతాయి. అందుకని ఇవన్నీ అమ్మేస్తే ఏంటి? నువ్వు చూస్తూ ఉండు గోమతి. ఇక మీదట మన జీవితంలో కష్టం అనేదే ఉండదు. కాయగూరల కొట్టుకి ఆ టమాటాల్ని, బంగాళదుంపల్ని ఆయన తీసుకుని వెళ్లారు. అక్కడున్న కొట్టాయంతోటి చెప్పారు, అరే, ఏంటి మీ షాప్లో చాలా పళ్ళున్నట్టున్నాయే? ముందు మీకేం కావాలో అది చెప్పండి. లేదు, ఈరోజు నేను కొనడానికి రాలేదు, అమ్మడానికి వచ్చాను. ఇటు చూడండి, దానిమ్మ పళ్ళు, టమాటాలు, బంగాళదుంప అమ్ముదామని వచ్చాను. అరే, మంచి విషయం రతన్ బాయ్. బాయ్ అన్నట్టు మీ పొలంలో ఎటువంటి పంట పండదు కదా. అలాంటప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయి?
ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు అని ప్రశ్నలు మాత్రం అడక్కు. దీన్ని కొంటారా కొనరా అని మాత్రం చెప్పండి, లేకపోతే ఇంకెవరి దగ్గరైనా అమ్ముకుంటాను. లేదు లేదు, ఎందుకన్నాలా? ఇవ్వండి, నేనే కొనుక్కుంటా. రతన్ ఆ టమాటాలు, దానిమ్మ పళ్ళు ఇంకా బంగాళదుంపలు అమ్మాక వాటికి బదులుగా డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎన్నో రోజుల తర్వాత డబ్బులు చూస్తున్నాను. వీటితోటి నేను ఏదైనా బట్టలు కొనుక్కుంటాను. చాలా కాలంగా ఈ చినిగిపోయిన గుడ్డలే వేసుకుంటున్నాను. ఆమె కష్టాలన్నిటినీ ఇంట్లో గోమతి ఆ కుండతో చెప్తోంది. పేదరికంలో నా పెళ్లికిచ్చిన అన్ని నగలు అమ్మేశాను. ఇప్పుడు నా దగ్గర ఒకే ఒక బంగారమే ఉంది. కానీ ఇంక మీదట నేను రాణిలాగా బతకబోతున్నాను. అలా చెప్పిన తర్వాత ఆమె తాళిని తీసి అందులో వేసేసింది. హఠాత్తుగా ఎన్నో నగలు అందులో వచ్చేశాయి. హా! ఏంటి, ఇంత బంగారమా? నేనసలు నమ్మలేకపోతున్నాను. నేను కల్లో కూడా ఇన్ని నగల్ని చూసిందే లేదు. ఇన్ని నగల్ని చూసిన వెంటనే గోమతి ఎంతగానో సంతోషిస్తోంది. ఆ నగలన్నిటినీ వేసుకున్నారు. అంతలో రతన్ కూడా ఇంటికొచ్చేశారు. అరే, ఎందుకని తలుపులు మూసుంచావు? గోమతి, ఎక్కడున్నావు? ఇదిగో వస్తున్నానండి. గోమతి తలుపుని తెరిచిన వెంటనే ఆమెను చూసి రతన్ ఏమన్నారంటే, అరే, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానే. నీ దగ్గర ఇన్ని నగలెలా వచ్చాయి? ఇప్పుడు నేను పేదరికంలో ఉన్న గోమతిని కాదు, రాణి గోమతిగా మారిపోయాను. ఎలాగో మనకి దేవుడిదిచ్చాడు కదా, మనం ఎందుకు పేదరికంలోనే ఇంకా బ్రతకాలి? లేదు గోమతి, నువ్వు ఈ విధంగా చేయకూడదు. సమయం బావులేదు. ఇది ఎవరికైనా తెలిసిందంటే పెద్ద సమస్య అవుతుంది. హాహా, సరే సరే. అవును, ఏంటది మీ చేతిలో? ఏం తీసుకొచ్చారు? బట్టలు కొని తీసుకొచ్చాను. మంచి విషయమే. మీ దగ్గర అసలు షర్ట్లే లేవు. పాతది ఒకటే ఒకటి చిరిగిపోయింది. ఇది ఎలా ఉందో చూపించండి. రతన్ గోమతికి అది ఇచ్చేశారు. గోమతి దాన్ని కుండలో వేస్తోంది. ఆ తర్వాత అందులోకి ఎన్నో చొక్కాలొచ్చేశాయి. రతన్, నువ్వేం చేస్తున్నావు? ఇలా చూడండి, ఇందులోంచి నేను మీకోసం 10 తీసి పెడతాను. మిగతావన్నీ మీరు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారో అక్కడే అమ్మేయండి. రతన్ మరుసటి రోజు మార్కెట్కి వెళ్లి అన్ని చొక్కాల్ని అక్కడ అమ్మేసొచ్చేశారు. దాన్ని చూసిన కొట్టతను అవాక్కయ్యారు. రతన్ వెళ్లిన తర్వాత ఈ విషయం గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు. పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న బిల్లు కూడా ఈ విషయాన్ని విన్నాడు. ఆయన ఇలా అడిగారు, ఏమైందన్నా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అరే, రతన్ ఏమైనా చొక్కాలు తయారు చేసే ఫ్యాక్టరీ తెరిచాడా? నిన్న ఒక చొక్కా తీసుకెళ్ళాడు. అలాంటివే ఈరోజు చాలా చొక్కాలు తీసుకుని వచ్చాడు. ఏంటి, ఆయన చొక్కాలు కూడా అమ్ముతున్నారా? ఆలోచించాల్సిన విషయమే. నీకు ఒక విషయం తెలుసా? నిన్న నా కొట్టుకు కూడా వచ్చి టమాటాలు, బంగాళదుంపలు, దానిమ్మ అన్ని అమ్మేసెళ్లారు. ఏంటి, నిజంగానా? అసలు తన పంటలో ఎలాంటి పంట పండదు కదా. అలాంటప్పుడు ఇలాంటి కాయగూరలు, పళ్ళు ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడు? దీని గురించి మనం కాస్త ఆలోచించాలి. ఖచ్చితంగా దీని వెనుక ఏదో విషయం ఉంది. ఆయన మీద కన్నేసి ఉంచాలన్నా. ఇక్కడ రాత్రి గోమతి, రతన్ వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. నేను రేపు వీటితోటి గుడ్ల వ్యాపారం చేయబోతున్నాను. ఒక గుడ్డు లోపలేస్తాను, కనీసం 500 గుడ్లొస్తాయి. ఖచ్చితంగా మంచి వ్యాపారం జరుగుతుంది. ఈ సంభాషణ మొత్తాన్ని కిటికీ ద్వారా వాళ్ళిద్దరూ అక్కడ చాటుగా విన్నారు. అలాగా, ఇప్పుడే నాకు విషయం ఏంటో అర్థం అవుతోంది. సరేనా, ఈ విషయం గురించి రేపొద్దున్న సర్పంచ్ గారి దగ్గర చెప్పేద్దాం. నువ్వు సరిగా చెప్పావు. మన కళ్ళ ముందే ఇంత బీదవాడు ధనవంతుడవుతాడా? అలా ఎన్నటికీ జరగనివ్వం. మరుసటి రోజే ఊరు పెద్ద దగ్గరికి వెళ్లి మొత్తం వివరించారు. ఇప్పుడు రతన్ని ఏం చేయాలో మీరే మాకు చెప్పండి. ఏం చేస్తాం? ఇక మీరు రతన్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఇలా చూడండి, వెంటనే వెళ్ళి తనని లాక్కురండి. ఎందుకు పిలిచారు? అయ్యగారికి ఈ కుండ గురించి ఎలా తెలిసింది? రతన్ ఆ కుండని తీసుకుని ఊరు పెద్ద దగ్గరికి వచ్చేశారు. ఆయన దాన్ని చూసి ఏమన్నారంటే, అయితే ఇలా జాదూ చేసింది ఇదే అన్నమాట. దీని గురించి నేను చాలా విన్నాను. ఇది ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూపిస్తావా? అందులో అసలు రహస్యం ఏముందో చూడ్డానికి అందులో ఆయన తలని పెట్టడం జరిగింది. వెంటనే ఆయన లాంటి వాళ్ళు అక్కడ ఎంతో మంది బయటికొచ్చేశారు.
అందరూ కలిసి ఒకే సమయంలో ఈ సమయంలో రతన్ ఆ కుండని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇంటికొచ్చిన తర్వాత ఇంటి వెనకాలే ఉన్న బావిలో దాన్ని పడేయడం జరిగింది. అప్పుడే ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ఆయన మనసులోనే ఏమనుకున్నారంటే ఇది లేకపోతే ఎటువంటి సమస్య ఉండదు అని.